అస్సాంలో ఓ పక్కన అక్రమంగా చొరబడి అక్కడ అక్రమ ఆస్తులు అనే కంటే కూడా అక్కడున్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని గిరిజనుల ఆస్తుల్ని సొంతం చేసుకుంటూ అక్కడ మత మార్పిడి చేస్తూ అక్కడే మదర్సాలు అక్కడే చర్చ ఇవి కడుతుంటే మసీదులు కడుతుంటే వాటిని ఏది ఆక్రమిత ప్రదేశాల్లో వాటిని ధ్వంసం చేయడంతో పాటుగా అక్కడ అక్రమ చొరబాటుదారుల్ని అరెస్టులు చేయడం డిపోర్ట్ చేయడం చేస్తున్నది ఓ పక్కన అస్సాం ప్రభుత్వం. హిమంత బిశ్వ శర్మ నిర్మోహమాటంగా చెప్తున్నాడు. కాంగ్రెస్ టైంలో ఎంతో స్ట్రగుల్ పడ్డానని చేద్దామంటే ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ టైంలో ప్రశాంతంగా నేను దేశ సేవ చేసుకుంటున్నానని చెప్తున్నాడు ఆయన. అలాంటి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని దెబ్బగొట్టడానికి ఆయనకే తెలియకుండా కొత్త ఎత్తుగడ వేశారు. ఏంటయ్యా అంటే ఇల్లు కింద ఉంటుంది, ఇంట్లో మదర్సా నడుపుతారు. ఇల్లు అది ఇంట్లో నడుపుతారు, మత బోధనలు అక్కడ చేస్తారు. చిన్నపిల్లలు ఎవరైతే గిరిజన పిల్లలని తీసుకొచ్చి అక్కడ ముస్లిం మత బోధన చేస్తూ వాళ్ళకి మత మార్పిళ్ల వైపుకి ప్రోత్సహిస్తున్నారు. ఇట్లాంటి దాన్ని బజరంగ్ దళ్ వాళ్ళు క్యాచ్ చేశారు. సలీముద్దీన్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంట్లో ఇది చేయడం అన్నటువంటిది. సలీంను పట్టుకున్నారు, పోలీసులను పిలిపించారు. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం వేగంగా స్పందించింది, అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఇంటిని కూడా కూల్చేశారు. అలాగే అక్కడ దాంట్లో మదర్సాతో పాటుగా రిలీజియస్ స్కూల్స్కి ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేటటువంటి ఫండింగ్ ఉన్నటువంటి వాటిది నడిపించవచ్చు, కానీ ఇట్లా అక్రమం వాటిని నడపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.